నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రాచవారిపల్లి సమీపంలో మూగజీవాల వేట కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు గోవులు, వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని వేట సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ సమీపంలోని పసలమ్మ గుడి వద్దకు నీటి దాహం తీర్చుకునేందుకు వచ్చే ఆవులు వన్యప్రాణులను తుపాకులతో కాల్చి వేటాడుతున్నారని, ఆ మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో తుపాకీ శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రాచవారిపల్లి సమీపంలో మూగజీవాల వేట కలకలం రేపుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు గోవులు, వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని వేట సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ సమీపంలోని పసలమ్మ గుడి వద్దకు నీటి దాహం తీర్చుకునేందుకు వచ్చే ఆవులు వన్యప్రాణులను తుపాకులతో కాల్చి వేటాడుతున్నారని, ఆ మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో తుపాకీ శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఇక్కడ తాజా పరిస్థితుల మీద ప్రస్తుతం మన ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. నెల్లూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఏరియాలో చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క తువాకల మోత మారు మోగుదని చెప్పుకోవచ్చు. ఇదంతా మెట్ట ప్రాంతం ఏరియా అని చెప్పుకోవచ్చు. ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉంటాయి. 8 మండలాలు కూడా దట్టమైన అడవులతో ఉంటాయి. ఎర్రచంద్రం అక్రమ రవాణా కూడా ఈ ఉదయగిరి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. అలాంటి అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడికి సహజంగా ఈ యొక్క వన్యప్రాణులు ఇటు జింకలు కావచ్చు, అదేవిధంగా కనితులు కావచ్చు, పులులు, ఇంకా రకరకాలుగా జంతువులన్నీ కూడా ఇటు ఊళ్ళలోకి వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ఎండాకాలం పైగా 45 డిగ్రీల ఎండలు కాస్తున్నాయి కాబట్టి అటవీ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న చెరువులు, వాగులు, వంకలు అన్ని పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో ఈ యొక్క వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి సమీపంలోని పల్లెలకు వస్తున్నాయి. అయితే దీనినే అదునుగా చేసుకొని అక్కడ కొంతమంది ఈ యొక్క నాటు తుపాకులు ఉపయోగించి వాటిని చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఇటు ఉదయగిరి నియోజకవర్గంలోని దొత్తలూరు మండలంలో కలకలం రేపుతా ఉంది ఈ సంఘటన చెప్పుకోవచ్చు. రాచవారిపల్లి సమీపంలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ యొక్క తుపాకుల మోత ఒకటే బాగా డిస్టర్బ్ గా ఉందని, అదేవిధంగా భయంకరమైన వాతావరణం కూడా సృష్టిస్తుందని చెప్పి అక్కడ ఉండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు రాచవారిపల్లి సమీపంలోని గుర్తు తెలియని వ్యక్తులు చాలా మంది అంటే పక్క ప్రాంతాల నుంచి కూడా వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ ఈ యొక్క గోవులు, అదేవిధంగా జింకలు, పులులు, ముఖ్యంగా కనితి మాంసం అనేది ఈ ఏరియాలో బాగా డిమాండ్ గా ఉంటుంది. ఈ యొక్క వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని వేట కొనసాగిస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గత కొంతకాలం నుంచి రాత్రి వేళల్లో ఈ తుపాకీ శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానికులు ఇటు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులకు, అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీనిపైన ఇటు అటవీ అధికారులు, పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జింకులు కావచ్చు, అదేవిధంగా కనితులు, ఇంకా కొన్ని ఈ యొక్క అటవీ సంబంధించిన అడవి పందులు, ఇవన్నీ కూడా ఈ యొక్క దాహత్యం తీర్చుకోవడానికి ఇటు సమీపంలోని పల్లెలకు వస్తున్నాయి. దీన్ని అదును చేసుకుని చాలా మంది వేటగాళ్లు వాటిని చంపేసి వాటి మాంసాన్ని భారీ రేటుకి విక్రయిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఇటు ఆవులు కావచ్చు, జింకలు కావచ్చు, కనుతులు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నెమ్మలు కూడా వస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా చంపేసి మాంసాన్ని విక్రయిస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఈ తుపాకుల శబ్దంతో భయాందోళనకు గురవుతున్నామని, ఇటు ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏ విధంగా ఈ యొక్క తుపాకు శబ్దాలు వినిపిస్తుంటాయో ఆ విధంగా ఈ యొక్క తుపాకుల శబ్దాలు వినిపిస్తుండటంతో రాత్రుల్లో నిద్ర కూడా పోలేని భయంకరమైన పరిస్థితి నెలకొందని చెప్పి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా అప్రమత్తమై స్థానికంగా ఉండే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఇటు సంఘటనకు చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారని తెలుస్తుంది. ఇటు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే చీకటి పడిన తర్వాత పూర్తిగా 8 గంటల పైన ఈ యొక్క అనుమానంగా ఉండే కొద్దిమంది వ్యక్తులు చుట్టుపక్కల పల్లెల్లో ఉండే ఉదయగిరి అంటే చుట్టుపక్కల అంటే ఇంకా కడప జిల్లా వస్తుంది, ఇటు కలిగిరి వస్తుంది. ఈ ఏరియాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఈ యొక్క ఏరియాకి నాటు తుపాకులు తీసుకువచ్చి ఈ యొక్క వన్యప్రాణులను వెంటాడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీంతో రాత్రి వేళ ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ యొక్క కరెంటు ఉన్నా, కరెంటు లేకున్నా బయట పనుకోవాలంటే భయంగా ఉందని చెప్తున్నారు. ఈ యొక్క తుపాకుల శబ్దానికి ఎక్కడ ఆ తుపాకీ గుళ్ళు వచ్చి తమకు తగులుతాయేమో భయంతో ఇంట్లోనే బిక్కుమంటున్నాం అని చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నామని చెప్తుంది. ఏదేమైనా కానీ ఈ మూగజీవాల రక్షణలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడంలో విఫలమయ్యారని చెప్పి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ యొక్క వేటగాళ్లను వెంటనే గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క దొత్తలూరు చెట్టు ఉండే ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ యొక్క వేసవి కాలము తారాస్థాయికి ఎండలు చేరడంతో 45 డిగ్రీల పైన ఎండలు కాయడంతో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. ఎక్కడ కూడా చుక్క నీరు కూడా లేదు. ముఖ్యంగా ఇటు సిటీ పరంగా చూసుకున్నా గానీ మోటార్ కూడా అందరంత లోతులో నీళ్లు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయని తెలుస్తుంది. ఇక పల్లెల్లో ఉండే చెరువులు, వాగులు, వంకలు అన్ని కూడా ఎండిపోయాయి. ఇక అటవీ ప్రాంతం తీసుకుంటే ఉదయగిరి అనేది పూర్తి స్థాయిలో దట్టమైన అటవీ ప్రాంతం. ఉదయగిరి నియోజకవర్గం చుట్టూ 8 మండలాలు ఉంటాయి. 8 మండలాల్లో కూడా భయంకరంగా ఈ ఎర్రచందనము, అదే విధంగా ఈ యొక్క టేకు చెట్లు ఇవన్నీ కూడా సాగు చేస్తుంటారు. ఎర్రచందనాన్ని కూడా ఇక్కడ నుంచి స్మగ్లింగ్ కూడా గతంలో భారీగా జరుగుతుండేది. ఇలాంటి దట్టమైన అడవుల్లో ఉండే చెట్లని కూడా ఇటు నీళ్లు అంటే చిన్న చిన్న వాగులు, వంకలు, నదులన్నీ ఎండిపోవడంతో అక్కడ నీరు దొరకక ఈ యొక్క వన్యప్రాణులు ముఖ్యంగా తీసుకుంటే జింకలు, అదే విధంగా కనితి, అదేవిధంగా కొన్ని ఇటు నెమళ్ళు, కొన్ని చిన్న చిన్న పిల్లలు కూడా ఇటు ఓళ్ళకి ఇటీవల వస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తా ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకొని ఇటు ఊర్లోకి వచ్చిన వెంటనే అంటే కొన్ని బాటలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఊర్లోకి రావడానికి ఆ బాటలని ఈ యొక్క వేటగాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడ కాపు కాచి ఈ యొక్క నాటు తుపాకులతో వాటిని కాల్చి చంపేసి వాటి మాంసాన్ని భారీ రేటుకి విక్రయిస్తుందని తెలుస్తుంది. రాత్రికి రాత్రే ఎన్ని కేజీల మాంసాన్ని అయినా కానీ అమ్మేసి డబ్బులు క్యాష్ చేసుకుంటారని చెప్పి మనకు తెలుస్తుంది. దీనిపైన గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఈ యొక్క తుపాకీ గుళ్ళు ఎక్కడ జింకలకి, ఈ యొక్క కనితులకి మిస్ అయ్యి ఇటు ఊళ్ళ మీద ఉండే ప్రజలపైకి దూసుకొస్తాయని చెప్పి భయంతో బయట పడుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇళ్లలో బిక్కుమంటున్నారు. కరెంటు కోతలు ఉన్నప్పటికీ కూడా బయటకు రాని పరిస్థితి. అంటే ఈ యొక్క వేటగాళ్ళు విపరీతమయ్యారని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో. ఎందుకంటే ఈ ఎండాకాలం ఇంకా ఈ మే నెల, అదేవిధంగా జూన్, జూలై కూడా ఎండలు తారాస్థాయిలో ఉంటాయి కాబట్టి అడవిలో ఉండే ప్రతి వన్యప్రాణి కూడా ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తుందని చెప్పి అందరికి తెలుసు. వాటర్ దొరకదు కాబట్టి ఈ వాటర్ కోసము ఊళ్ళోకి వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ వేటగాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి సీజన్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏదేమైనా ఇటు ఫారెస్ట్ అధికారులు, స్థానికంగా ఉండే పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ యొక్క వేటగాళ్ళు ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాత్రం వన్యప్రాణులను ఇటు నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ యొక్క వేటగాళ్ళు చంపేసి వాటి మాంసాన్ని విక్రయించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్ శ్రీనివాస్ రెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము ఇంత కవర్ చేస్తానంటే మెయిన్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే నాకు నేను పట్టుకోగలుగుతున్నాను, నేను కంట్రోల్ కటింగ్ చేసేస్తాం. పోయేటప్పుడు కూడా వాళ్ళు ఆటోలకి కటింగ్ చేసిన తర్వాత నువ్వు ఆపలేవన్నా. నేను చెప్తున్నా కటింగ్ చేసిన నువ్వు ఆపలేవు. పట్టుకున్నా వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే అడివి కాబట్టి మాకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు. అడివి వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సింది. వాళ్ళ హెల్ప్ తీసుకొని మన గ్రామస్తులు మేము అందరం కలిసి జరిగినది ఇట్లా కూడా ఊర్లో అందరూ కలుసుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము ఇంత కవర్ చేస్తానంటే మెయిన్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే నాకు నేను పట్టుకోగలుగుతున్నాను, నేను కంట్రోల్ కటింగ్ చేసేస్తాం. పోయేటప్పుడు కూడా వాళ్ళు ఆటోలకి కటింగ్ చేసిన తర్వాత నువ్వు ఆపలేవన్నా. నేను చెప్తున్నా కటింగ్ చేసిన నువ్వు ఆపలేవు. పట్టుకున్నా వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే అడివి కాబట్టి మాకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు. అడివి వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సింది. వాళ్ళ హెల్ప్ తీసుకొని మన గ్రామస్తులు మేము అందరం కలిసి జరిగినది ఇట్లా కూడా ఊర్లో అందరూ కలుసుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము ఇంత కవర్ చేస్తానంటే మెయిన్ నాకు ఇన్ఫర్మేషన్. మాది రాచవరపల్లి గ్రామం. మా ఊరికి దరిదాపుగా 300 ఆవులు ఈ అడవుల్లో తిరుగుతూ మా గ్రామ ప్రాంతానికి దగ్గరలోకి వచ్చి మేము ఏర్పాటు చేసిన నీళ్లు దాకా కూడా పోతూ ఉండేవి. కానీ ఈ మధ్య కొంతకాలం గమనిస్తుంటే శనివారం, ఆదివారం ప్రాంతంలో సాయంకాలం టైంలో మేము ఇట్లా తిరుగుతున్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మొహానికి గుడ్డ కట్టుకొని తుపాకులతో వచ్చి తిరిగి పేలుస్తూ వాటిని చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు మాకు అర్థమైంది. మేము అప్పటికి ఒకసారి గట్టిగా కేకలేసి మేము వాళ్ళని వెంబడించాం, కూడా దొరకలేదు. ఇప్పుడు ఈరోజు మేము నిన్న 2 రోజుల ముందు కూడా చూసి దానికి సంబంధించిన వెతుకుతుంటే మాకు ఇప్పుడే ఇక్కడ ఇవి కనపడ్డాయి. ఇట్లాంటివి మాకు చాలాసార్లు కనపడ్డాయి, ఒకసారి కాదు. దానికి తోడు మా ఊర్లో ఉండే గ్రామస్తులు ఈ పక్క పనులకు కూడా పోయే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే గొర్రెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, బరిలో అవ్వచ్చు, ఈ యొక్క వాళ్ళ పనుల కోసం వెళ్ళి ఉపాధి హామీ పన్ను వాళ్ళు కూడా ఇట్లాగే వెళ్తుంటారు కొన్నిసార్లు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా పోవాలన్నా కూడా కొంచెం భయంగా ఉంది. ఈవెన్ మేము వెతుకులాటకు వచ్చినప్పుడు కూడా మాకు కూడా భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు గన్లు పట్టుకుని మనల్ని ఏమైనా కాల్చినా కూడా మనకు ప్రాబ్లం కదా అని చెప్పి. కానీ ఏమైనా సరే ఇట్లా ఊరికి సంబంధించిన దగ్గరలో ఈ అడవిలో ఉండే ఈ ఆవులు కానీ
వీటికి సంబంధించిన వాటిని ఇట్లా చంపి విక్రయించుకుంటూ ఇట్లా మా ఊరి గ్రామస్తులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాకు చాలా బాధాకరంగా భయం కూడా ఉంది. మన అడవుల్లో ఇదే మాదిరిగా ఇట్లా చాలా రోజుల నుంచి జరుగుతుంటాయి. ఇంతకుముందు దుప్పులు జింకలు అట్లాంటి ఆట ఆడుతున్నారు. ఇప్పుడు మేము ఈ ఆవుల్లో ఉండే ఎద్దుల్ని మాత్రం కోడదోళ్ళని గురిపెట్టి ఇదే మాదిరిగా వాటి మాంసం ఇక్కడే కటింగ్ చేసి వాటి చర్మం పైన ఇది తీసుకొని వాటి జబ్బలు ఇవంతా కటింగ్ చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ ఊర్లో ఎవరికి కూడా పెద్దగా అడవిలోకి రావాలంటే మమ్మల్ని కూడా కాలుస్తారనే ఒక భయంతో భయపడి గ్రామస్తులు కూడా ఎవరు పెద్దగా రావట్లేదు పొలానికి. పేరు బాణ మనోహర్.